మోదీ పరిపాలన పరిశీలనాత్మక కథనం పార్ట్ 5 ఎక్స్క్లూజివ్ ఆన్ ఈగల్ మీడియా వర్క్స్. చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు రుణ గ్యారెంటీని 1 కోటి నుంచి 2 కోట్లకు పెంచారు. నాన్ బ్యాంకింగ్ ఆర్థిక కంపెనీల రుణాలకు కూడా ఇది వర్తిస్తుంది. దుకాణదారులు, చిన్న వ్యాపారులకు దీనివల్ల మరిన్ని రుణాలు లభిస్తాయి. చిన్న వ్యాపారులకు నగదు రుణ పరిమితిని 20% నుంచి 25%కి పెంచారు. డిజిటల్ లావాదేవీలు చేస్తే 8% బదులు 6% మేరకే పన్నును లెక్కిస్తారు. ఇక గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి, టీకాలకు, పోషకాహార భోజనానికి 6,000 లభిస్తాయి. నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సీనియర్ సిటిజన్లకు 7.5 లక్షల మేరకు చేసిన డిపాజిట్లకు గాను 8% వడ్డీ లభిస్తుంది. జిల్లా సహకార బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు 60 రోజుల పాటు వడ్డీకి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. రైతులకు రుణాలు ఇచ్చేందుకు నాబార్డ్ నిధులను రెట్టింపు చేసి 20,000 కోట్లకు పెంచారు. 3 నెలల సమయంలో 3 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే క్రెడిట్ కార్డులుగా మారుస్తారు. రైతులు తమ డబ్బును తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళనక్కర్లేదు. రూపే క్రెడిట్ కార్డుల ద్వారా వారు దేన్నైనా అమ్మవచ్చు లేదా కొనవచ్చు. మోదీ నూతన సంవత్సర సందేశాన్ని విన్నవారు ఎవరికైనా ఆయన చెప్పిన సబ్కా సాథ్ సబ్కా వికాస్, అందరితో పాటు అభివృద్ధి కోసం అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది. ఇవాళ మనం ఒక చారిత్రాత్మక సంధి దశలో ఉన్నాం. గత 2.5 ఏళ్లలో దేశం ఉన్నత స్థాయిలో దూసుకుపోయేందుకు మోడీ పునాదుల్ని పటిష్టం చేశారు. ఉన్న చోట ఉంటే నీరు కూడా కుళ్ళిపోతుంది. వెల్లువలా ప్రవహించి జలపాతాలుగా మారినప్పుడే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. మంచి గతమున కొంచెమేనోయ్, మందగించక ముందు అడిగి, వెనుకబడితే వెనుకేనోయ్ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. అన్ని రకాల కుళ్ళు నుంచి విముక్తమై స్వచ్ఛంగా అవతరించే భారత్ కోసం తాను కలలు కంటున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి భూయిష్ట వ్యవస్థల్ని ప్రక్షాళనం చేసి కుళ్ళును కడిగేసేందుకు, అభివృద్ధిని వేగవంతం చేసి భారతాన్ని అగ్రదేశంగా మార్చేందుకు నరేంద్ర మోదీ వేగంగా ముందుకు పయనిస్తున్నారు. ఆయన పయనాన్ని అందుకుని దేశ భవిష్యత్తు బంగారు బాట వేయడం మనందరి కర్తవ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.